టీడీపీలో నారా లోకేష్ మార్క్ మొదలైందా? ఉత్తరాంధ్రలో యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? రాబోయే ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేయడమే లోకేష్ లక్ష్యమా? గత ఎన్నికల విజయం తర్వాత అదే దూకుడు కొనసాగించాలని టీడీపీ ప్రయత్నిస్తుందా? ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు సమయం ఉన్న చిన్నబాబు దూకుడికి కారణమేంటి? ఇప్పటికే తండ్రికి మించిన తనయుడిగా లోకేష్ పార్టీలో పట్టు సాధించారు. అటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఇప్పుడు భవిష్యత్తు వ్యూహాల్లోనూ లోకేష్ యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర కీలకమనేది ఇప్పటి మాట కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో సీఎం సీటును శాసిస్తూనే ఉంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటే అదే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నిరూపిస్తున్నది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గాలు అధికం. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన సామాజిక వర్గాన్ని మినహాయిస్తే ఓటర్ల సంఖ్య బీసీలదే అధికం. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఉత్తరాంధ్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే టీడీపీలో యువనేత ఎంట్రీతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ మార్కు స్పష్టంగా కనిపిస్తోందట. ఆ మాటకొస్తే ఏపీలో చంద్రబాబు పేరుకే సీఎం తప్ప నడిపించేదంతా చిన్నబాబేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. లోకేష్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగారట. దీంతో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన మార్కు చూపుతున్నారట లోకేష్. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను ఈ 2 ఏళ్లలో బాగా వంట పట్టించుకున్న మంత్రి నారా లోకేష్ పార్టీలో యువరక్తానికి ప్రాధాన్యమిస్తున్నారట. సీనియర్ల సలహాలు, సూచనలు పాటిస్తూనే యువ నాయకులను ప్రోత్సహిస్తూ రాబోయే ఎన్నికల్లో వారి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. జనసేనను మినహాయిస్తే మిగిలిన పార్టీలో అంతా సీనియర్లు కావడంతో తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందనే ప్రచారం లేకపోలేదు. అందుకోసం లోకేష్ ఉత్తరాంధ్రలో యువ నాయకత్వంపై దృష్టి పెట్టారట. తద్వారా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తున్నారట. అంతేకాదు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మరో 2 దశాబ్దాల పాటు పార్టీతో పాటు ప్రజలకు అవసరమైన నాయకత్వాన్ని అందించాలని భావిస్తోందట. అందులో భాగంగానే చింతకాయల విజయ్కి రాజ్యసభ పదవి కట్టబెట్టారని క్యాడర్ భావిస్తోందట. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ టీం ఉత్తరాంధ్రలో రంగంలోకి దిగిందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయాలు చూస్తే టీడీపీ యువతకు పెద్దపీట వేసినట్టే కనిపిస్తోందని, ఇదంతా లోకేష్ పొలిటికల్ ప్లాన్ అంటూ మేధావులు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో యువనేతలు లోకేష్ తర్వాత ఎవరనే ప్రశ్నలకు సమాధానంగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామ్మోహన్ నాయుడికి పార్టీలో కూడా ఇమేజీ ఉండడం, కేంద్రంలో మోదీ కూడా రామ్మోహన్ నాయుడిని అక్కున చేర్చుకోవడం కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ యువ నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతేనని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి 3వసారి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కేలా చేసిన చంద్రబాబు చొరవతో కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కడంతో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో మరింత బలం చేకూర్చేలా చేసిందట. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో గజపతి నగర్ నుంచి యువకుడైన కొండపల్లి శ్రీనివాస్ కు కేబినెట్లో ఎంఎస్ఎం, ఈసెర్పుతో పాటు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను అప్పగించారు. దీంతో ఏపీలో ఓ రకంగా గ్రామీణ పేదల్ని ఆకర్షించే రీతిలో అభివృద్ధి, ఇంకోవైపు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు వెసులుబాటు కలిగేలా చంద్రబాబు అనుభవ రాజకీయాలకు నిదర్శనమైతే, యువనేత లోకేష్ కూడా తండ్రిని మించిన తనయుళ్ల యువతను ప్రోత్సహిస్తున్నారట. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపారు. ఇందుకు కారణం ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కావడంతో పాటు టీడీపీకి భవిష్యత్తు నాయకత్వం అందించేందుకు గాను లోకేష్ చంద్రబాబును ఒప్పించారన్న ప్రచారం జరుగుతోంది. కేవలం ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ యువకులకు, సీనియర్ల వారసులకు సమయానుకూలంగా లోకేష్ కీలక బాధ్యతల్ని అప్పగిస్తున్నారట. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంటు సీట్లు ఉండగా 2024 ఎన్నికల్లో ఏజెన్సీ మినహా 32 అసెంబ్లీ సీట్లను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. 4 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంది. అయితే ఇదే దూకుడు కొనసాగాలి అంటే యువ నాయకత్వం రావాలి అన్న ఆలోచనలో టీడీపీ ఉందట. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదనంగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీకి ఇప్పటినుంచే యువ రక్తాన్ని సిద్ధం చేయాలన్నది చిన్నబాబు ఆలోచనగా కనిపిస్తోందని మేధావులు చెబుతున్నారు. అందుకే
అందుకే కింజరాపు రామ్మోహన్ నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, చింతకాయల విజయ్ వంటి వారికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారట. పైగా వీరంతా లోకేష్ టీం అనే ముద్ర కూడా ఉందట. ఆ ముద్రను బలంగా చాటుకోవాలని లోకేష్ భావిస్తుండడం. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ సమీకరణలో కూటమికి బీటలు వారితే ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడగలిగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న యువత కూడా టీడీపీకి కీలకమని లోకేష్ అంతర్గతంగా కొంతమంది సహచరులతో చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో జనసేనతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాలతో విడిపోయిన సందర్భాలు తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా ఉన్న టీడీపీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యువతకు పెద్దపీట వేస్తోందని మేధావుల భావన. అయితే లోకేష్ యువ టీమును చూసి అంతా గతాన్ని తలుచుకుంటున్నారట. గతంలో చంద్రబాబు నాయుడికి కింజరాపు ఎర్రనాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి వారు పార్టీలో వెన్నుదన్నుగా నిలబడితే ఇప్పుడు వారిలో కొందరి వారసులు లోకేష్ వెంట ఉన్నారని తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నట్టు కూటమిలో పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా మారినా టీడీపీ కంచుకోటైన ఉత్తరాంధ్రలో మాత్రం తెలుగుదేశం పార్టీని యువ రక్తంతో లోకేష్ పటిష్టం చేస్తున్నారట.